భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 వరకు చేపడుతున్న సేవా పఖ్వాడ్ అభియాన్లో భాగంగా సోమవారం మారథాన్ కార్యక్రమం నిర్వహించారు. సేవా పఖ్వాడ్ రామగుండం అసెంబ్లీ కన్వీనర్ కొండపర్తి సంజీవ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జాతీయ జెండాలను చేతబూని చౌరస్తా వద్ద మారథాన్ కార్యక్రమం చేపట్టి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంజీవ్తో కలిసి మహేష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పేద ప్రజల కోసం అనేక సంస్కరణలు చేస్తూ పేదలకు అభయహస్తం అందిస్తున్నారని తెలిపారు. నేటి నుండి నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గించడం జరిగిందని తెలిపారు. సామాన్యులకు అందుబాటులో ధరలు ఉండేలా చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో నేడు ఈరోజు జరిగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం జీఎస్టీలో సామాన్యులకు ఊరట కలిగించే విషయం. జీఎస్టీలో తగ్గింపులను స్వాగతిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు మనందరికీ కూడా తెలుసు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 15 సంవత్సరాల పాటు జీఎస్టీ అమలు చేయడానికి విఫలయత్నం చేస్తే వారికి చేతగాక పోతే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జీఎస్టీని అమలు చేసి దశల వారీగా సామాన్యులకు ఈ యొక్క జీఎస్టీని తగ్గించి పన్నుల భారాన్ని తగ్గించి ఈరోజు నిత్యావసర సరుకులపై మరియు రవాణా మనకు వాహనాలకు సంబంధించినటువంటి దానిపై సామాన్యులకు ఊరట కలిగించినటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతిస్తూ మేమందరం కూడా ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భారతదేశంలో ఉన్న అతి పెద్ద సంపద మన యువ సంపద. వేరే దేశాలలో లేని మన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే 35 సంవత్సరాల లోపు 70% యువకులు మన దేశంలో ఉన్నారు. కాబట్టి దేశంలో ఉన్న విద్యార్థులను, దేశంలో ఉన్న యువకులను భాగస్వామ్యం చేస్తూ అనేక కార్యక్రమాలను ఈరోజు సేవాపక్షం పేరుతో భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. ఈరోజు మారథాన్ యొక్క ముఖ్య లక్ష్యం డ్రగ్ రహిత సమాజం మరియు నిషారహిత సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి మేము విద్యార్థి యువతకు ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సేవాపక్షంలో భాగంగా అనేక మందిని భాగస్వామ్యం చేసుకొని సమాజంలో ఉన్న విద్యార్థి యువత మేధావులను భాగస్వామ్యం చేసుకొని సేవా కార్యక్రమాల్లో యువకులు ముందుండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తా ఉన్నది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అపర్ణ, మామిడి వీరేశం, మచ్చ విశ్వాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.